గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. మనం ఇంతకుముందు పార్ట్ 1లో ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఎలా మనం డిజైన్ చేయాలి, ఎలా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలి అని కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం పార్ట్ 2లో రోడ్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, వాటిని డిఫరెంట్ కాంపోనెంట్స్లో ఎలా మనం ప్రొసీజర్ ప్రకారం కోర్స్ ప్రకారం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది తెలుసుకుంటాము. ఫస్ట్ మనకి రోడ్లో ఉన్న కాంపోనెంట్స్లో ఎంబాంక్మెంట్, మనం ఇంతకుముందు పార్ట్ 1లో చూసినట్టుగా రోడ్ క్రాస్ సెక్షన్లో ఎంబాంక్మెంట్ ఇది ఇనిషియల్ కాంపోనెంట్ ఇన్ ది రోడ్ కన్స్ట్రక్షన్. దానికి కూడా కొన్ని పారామీటర్స్ మనం వాడే సాయిల్ ఇందాక ఫస్ట్ పార్ట్లో అనుకున్నట్టుగా సైడ్ ఎర్తా, సెలెక్టెడ్ ఎర్తా లేక కార్టెడ్ ఎర్తా, వాటిని బట్టి మన పారామీటర్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని లిక్విడ్ లిమిట్ ఎంత ఉండాలి, మన టెస్ట్ అన్నీ ఆల్రెడీ కండక్ట్ చేసాం కాబట్టి ఆ లిక్విడ్ లిమిట్ సాటిస్ఫై అయితే 70 లోపల ఉండాలి, పిఐ అనేది 45 లోపల ఉండాలి, ఎండిడి ఇవన్నీ లిమిట్స్లో ఉన్నప్పుడు మనం ఆ సాయిల్ని సైడ్ ఎర్త్ సరిపోతే సైడ్ ఎర్త్ని వాడుకోవచ్చు, కార్టెడ్ ఎర్త్ సరిపోతే కార్టెడ్ ఎర్త్ని వాడుకోవచ్చు. సైడ్ ఎర్త్ సరిపోయినప్పుడు ఆ పారామీటర్స్ చూసుకుంటూ మనం ఎంబాంక్మెంట్ సాయిల్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగా మనకి రోడ్డు సర్వే చేసినప్పుడు ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో చూసిన విధంగా ఈ డాటెడ్ లైన్ అనేది మనకి కొత్తగా వేసే రోడ్డు ఎంత హైట్ రావాలి, ఎంత ఎడల్పు రావాలని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం సర్వే చేసిన తర్వాత. అంతకుముందున్న చెట్లు కానీ గ్రాస్ కానీ ఏదైనా పక్కనున్న బుషెస్ కానీ లైట్ జంగిల్ కానీ ఇక్కడ మనం చూపించినట్టుగా ఎనీ అబ్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా మనం అన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మన రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు కానీ కొత్తగా బిల్డ్ చేసేటప్పుడు కానీ అవన్నీ కూడా మన ఎస్టిమేట్స్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సైడ్ ఎర్త్నే మనం వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బారో పిట్ అనేది కూడా కొంచెం దూరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే కనీసం 1.5 మీటర్స్ దూరంలో బారో పిట్ ఉండేటట్టు చూసుకుంటే మనకి ఎంబాంక్మెంట్ దాని స్ట్రెంగ్త్ కానీ దాన్ని షియర్ ఫెయిల్యూర్ అంటే జరిగిపోవటం కానీ ఎంబాంక్మెంట్ బారమ్స్ కారిపోవటం కానీ జరగదు. అందువల్ల ఏంటంటే బారో పిట్ అనేది ఒక 5 అడుగుల దూరంలో పెట్టుకొని మన సైడ్ ఎర్త్ని వాడుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ఈ రోడ్డుని పరిశీలించి చూస్తే ఇక్కడ బారో పిట్ అనేది రోడ్డుకి ఆనుకొని పెట్టడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ రోడ్డుకి స్ట్రెంగ్త్ స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. అందువల్ల సైడ్న రోడ్డు క్రాక్స్ ఫామ్ అయ్యి పక్కకి జరిగిపోవడం జరుగుతుంది. అందువల్ల అంటే కనీసం మనం 1.5 మీటర్ దూరంలో ఈ బారో పిట్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఉన్న పాత రోడ్డుని ఎలా వైడనింగ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, పక్కన మనం దొరికిన మట్టినలు తీసుకొచ్చి పోసేసి ఒకటేసారి రోలింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రతి లేయర్ని ఒక 6 అంగుళాల మందంతో పాత రోడ్డుని కూడా కట్ చేసుకుంటూ ఈ 6 అంగుళాల మందంతో రోడ్డుని రైజ్ చేసుకుంటూ ప్రతి 6 అంగుళాలని రోలింగ్ చేసుకుంటూ మనం వైడనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఈ ఫోటో చూస్తున్నట్లయితే దీంట్లో మన రోడ్డు ఎలా వైడనింగ్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఈ ప్రొసీజర్లో లేయర్ బై లేయర్ ప్రతి ఒక్కొక్క లేయర్ని 6 అంగుళాలతో బయట నుంచి తీసుకొచ్చి మనం కన్సాలిడేషన్ చేసుకుంటూ మనం రైజ్ చేసుకుంటూ మన పాత రోడ్డుకి కలపాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సీసీ రోడ్డు మనం గమనించినట్టయితే ఈ క్రాక్స్ అన్నీ లాంగిట్యూనల్గా ఫామ్ అయినాయి. ఎందుకు ఫామ్ అయినాయి అంటే కింద వాడిన మట్టి ఎంబాంక్మెంట్లో వాడింది మనం ఇందాక అనుకున్నట్టుగా లిక్విడ్ లిమిట్ కానీ ప్లాస్టిసిటీ ఇండెక్స్ కానీ లిమిట్స్లో లేకుండా బియాండ్ లిమిట్స్లో ఉన్న మట్టిని వాడటం వల్ల ఇలాంటి క్రాక్స్ జరిగి సిమెంట్ రోడ్ అప్పుడే బద్దలుగా పగిలిపోవడం జరిగింది. అందువల్ల ఏంటంటే మనం వాడే సాయిల్ని కరెక్ట్గా ఉందా లేదని టెస్ట్ చేసుకొని సాటిస్ఫై అయిన తర్వాతనే ఎంబాంక్మెంట్లో వాడాల్సి ఉంటుంది. ఎంబాంక్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక అడుగు మనం పార్ట్ 1లో క్రాస్ సెక్షన్లో చూసిన దాని ప్రకారం టాప్ 300 mm విల్ యాక్ట్ యాజ్ ఏ సబ్గ్రేడ్. ఆ సబ్గ్రేడ్ అనేది సెలెక్టెడ్ ఎర్త్ కావచ్చు, ఉన్న సాయిల్ బాగుంటే దాన్నైనా 300 mm వాడుకోవచ్చు, లేకుంటే ఉన్న సాయిల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నప్పుడు దాని స్టెబిలైజేషన్ కూడా చేసుకోవచ్చు. దాన్ని టాప్ 300 mmగా మనం ట్రీట్ చేస్తాము. అది దాని ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏందో ఒకసారి చూస్తాం మనం. ఇది ఇక్కడ ఎల్ఎల్ 50 ఉండాలి మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉండేదానికి లేదు. పిఐ అనేది 25 కన్నా ఎక్కువ ఉండేదానికి లేదు. ఈ పారామీటర్స్ను చూసుకుంటూ ఎండిడి కూడా మనకి 16.5 kN/cu/m కన్నా తక్కువ ఉండేదానికి లేదు. ఇలాంటి సాయిల్నే మనం టాప్ 300 mm ఎంబాంక్మెంట్ మీద వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఐఆర్సి ఎస్పీ 72లో ఏం చెప్తుందంటే మనకి సబ్గ్రేడ్ సిబిఆర్ అంటే మన టాప్లో ఉన్న 300 mm లేయరు మినిమం సిబిఆర్ 5% కన్నా తక్కువ ఉండేదానికి లేదు. తక్కువ ఉంటే దాన్ని
5% తెచ్చేదానికి మనం ఏదైనా అడ్మిక్సర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. లైమ్ ట్రీట్మెంట్ కానీ కెమికల్ స్టెబిలైజేషన్ కానీ లేకుండా ఉంటే కంప్లీట్గా తీసివేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడైనా రోడ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు టాప్ 300 mm మినిమం CBR 530 చూసుకొని ఫర్దర్ లేయర్స్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటో గమనించినట్లయితే ఇక 2 years లోపలనే రోడ్ అంతా డ్యామేజ్ కావటం జరిగింది. కారణం ఏంటంటే ఈ సబ్గ్రేడ్ మెటీరియల్ మనం ఇందాక అనుకున్న ఆ ప్రాపర్టీసు ఆ ప్రామాణికాలు లేని మెటీరియల్ వాడటం వలన ఇలాంటి డ్యామేజ్ వితిన్ 2 yearsలోనే జరగటం జరిగింది. కానీ మనం ఈ పేమెంట్ డిజైన్ చేసింది కనీసం 10 years లైఫ్ ఉండేటట్టుగా ఓన్లీ బీటీ ఒక్కటే మధ్యలో వేసుకుంటాం. 5 సంవత్సరాలకు ఒకసారి పైన బీటీ లేయర్ థిన్ లేయర్ వేసుకుంటాం. కానీ కిందన్న సబ్గ్రేడ్ ఎంబాంక్మెంట్ వాడిన మట్టి కూడా 10 years వరకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా దానికోసం డిజైన్ చేస్తాం. అందులో ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ మన వాడే మెటీరియల్లో, లేకుండా ఉంటే ఎలాంటి డిఫార్మేషన్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సబ్గ్రేడ్ అయిన తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ వెళ్ళిపోతే GSB గ్రాన్యులర్ సబ్ బేస్. అక్కడ మనం శాండ్ కానీ మోరం కానీ గ్రావెల్ కానీ క్రషర్ స్టోన్ ఇలాంటి మెటీరియల్ అక్కడ లోకల్ అవైలబిలిటీ అన్నట్టు మనం వాడుకోవచ్చు. GSB లేయర్లో GSB వాడాల్సిన ఉన్న మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ఏం చెప్తుందంటే మోర్డ్ కానీ IRC కానీ ది అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ షల్ నాట్ ఎక్సీడ్ 40. గ్రేడేషన్ మనం గ్రేడింగ్ 3 వాడతాము. 1, 2, 3 3 గ్రేడింగ్లు ఉన్నాయి, కానీ గ్రేడింగ్ 3 సరిపోతుంది. ఎందుకంటే మనకి CBR మినిమం 20% కావాలి. అందులో 20% CBR కావాలంటే గ్రేడింగ్ 3లోనే మనకి CBR 20 వస్తుంది. గ్రేడింగ్ 3 మెటీరియల్ దొరకని దగ్గర గ్రేడింగ్ 2కి వెళ్ళొచ్చు, లేదా గ్రేడింగ్ 2 కన్నా గ్రేడింగ్ 1 3 గ్రేడింగుల్లో మనం ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయితే CBR 20%, వాటర్ అబ్జర్ప్షన్ మ్యాక్సిమం 2%, ఈ అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ నాట్ ఎక్సీడింగ్ 40 ఇవన్నీ సాటిస్ఫై అయిన తర్వాత మనం ఏ మెటీరియల్ అయినా GSB కింద వాడుకోవచ్చు. ఇక్కడ GSBలో కూడా ఈ ప్లాస్టిసిటీ ఇండెక్స్, లిక్విడ్ లిమిట్ ప్లేస్ మనకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. డిపెండింగ్ అపాన్ ది రెయిన్ఫాల్ లిక్విడ్ లిమిట్ లెస్ దాన్ 35, ప్లాస్టిసిటీ ఇండెక్స్ లెస్ దాన్ 10 ఉండేటట్టు చూసుకోవాలి. డిజైన్ ట్రాఫిక్ అప్ టు 1 million స్టాండ్ యాక్సిల్స్. ఇఫ్ ది యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ లెస్ దాన్ 1000 మనం LL 40 కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. PI లెస్ దాన్ 15 ఉండేటట్టు చూసుకోవాలి. మిగతా ఏరియాస్లో ఈ షుడ్ బి లెస్ దాన్ 25 అండ్ లెస్ దాన్ 6 ఫర్ ఆల్ ది డిజైన్ ట్రాఫిక్ మోర్ దాన్ 1 MSA. గ్రేడేషన్ ఇందాక అనుకున్నాం కదా, గ్రేడింగ్ 3 ఇది 20% CBR వస్తుంది. గ్రేడింగ్ 3 దొరకనప్పుడు మనం గ్రేడింగ్ 2 కానీ గ్రేడింగ్ 1కి కానీ వెళ్ళచ్చు. ఈ ప్రాపర్టీస్ అని సాటిస్ఫై అయిన మెటీరియల్ని మనం GSB కింద వాడాలి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ GSBలో క్రష్డ్ స్టోన్స్, క్రష్డ్ చిప్స్ వాడటం జరిగింది ఫర్ టు గెట్ ది 20% CBR. అందువల్ల ఏంటంటే ఇది రోడ్డు GSB వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకి దీన్ని చూస్తే తెలుస్తుంది. ఇది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది GSB లేయర్ విత్ WBM రోలింగ్ కాంపాక్షన్ ఈజ్ జరుగుతుందండి. మనం కన్వెన్షనల్ రోలర్స్ కూడా వాడచ్చు విత్ పేవర్. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నామంటే GSB అనేది పేవర్తో కూడా చేయొచ్చు. పేవర్తో చేస్తే సర్ఫేస్ ఎలా ఉంటుంది, మాన్యువల్గా చేసినప్పుడు ఇంతకుముందు ఎలా ఉందో రెండింటికి డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ కాంపోనెంట్ ఇన్ రోడ్డు కన్స్ట్రక్షన్ ఇది ఎంబాంక్మెంట్ అయిపోయింది, సబ్గ్రేడ్ అయిపోయింది, GSB అయిపోయింది. నెక్స్ట్ విల్ బి ద బేస్. బేస్ అనేది వీ కెన్ మనం ఏ మెటీరియల్తోనే వాడచ్చండి. క్రష్డ్ ఆర్ బ్రోకెన్ స్టోన్, క్రష్డ్ స్లాగ్ ఆర్ కంకర్. ఎందుకంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం వీ కెన్ డిసైడ్ డిపెండింగ్ అపాన్ ది అవైలబిలిటీ ఆఫ్ లోకల్ మెటీరియల్స్. బేస్ కోర్స్లో కూడా మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి వెట్ మిక్స్ మెకడమ్, వాటర్ బౌండ్ మెకడమ్, క్రషర్ అండ్ మెకడమ్, డ్రై లైన్ కాంక్రీట్. ఈ 4గింట్లో మన సిచ్యువేషన్ బట్టి అక్కడ కండిషన్ బట్టి మనం వీ కెన్ చూస్ ది వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ది బేస్ వీ కెన్ అడాప్ట్ ఇన్ ది ఎస్టిమేట్. ఇక్కడ ఈ ఫోటోలో మనం చూసినట్టయితే వెట్ మిక్స్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఎలా ఉంటుందో మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే ఇంతకుముందు పాతకాలంలో ఇలాగా WBMని వాటర్ బౌండ్ మెకడమ్ విత్ గ్రావెల్ బ్లైండేజ్ అండి. అది ఇంతకుముందు గ్రావెల్ వాడేవాళ్ళమే. ఇప్పుడు మనం నార్మల్గా 99% ఇప్పుడు ప్రాజెక్ట్లో ఎక్కడ మనం వాడటం లేదు. స్టోన్ చిప్స్ కానీ స్టోన్ డస్ట్ కానీ వాడుతున్నాం బ్లైండేజ్ కూడా. దిస్ ఈజ్ ద ఓల్డ్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ WBM రోడ్స్. ఇప్పుడు కూడా మనం కొన్ని NREGSలో కొన్ని అప్గ్రేడేషన్ వర్క్స్లో సింగిల్ లేయర్ మెటలింగ్ ఇచ్చిన దగ్గర కూడా ఇది ఇస్తున్నారు. అందువల్ల అంటే మనం గ్రావెల్ బ్లైండేజ్ చేసినప్పుడు WBM మీద రోడ్ ఎలా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ WBM కన్స్ట్రక్షన్ వాటర్ బౌండ్ మెకడమ్ కన్స్ట్రక్షన్ అది ప్రొసీజర్ ఏంటి, దాంట్లో ఏమేమి వాడాలి, కొంచెం లెంగ్తీ ప్రొసీజర్ ఇద్దరు ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆఫ్ WBM. మనం గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 కానీ వాడచ్చండి. స్క్రీనింగ్స్ టైప్ A కానీ టైప్ B
గ్రేడింగ్ 2కి అయితే టైప్ ఏ, గ్రేడింగ్ 3కి అయితే టైప్ బి వాడాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ఫస్ట్ వీ విల్ సీ ఇన్ డీటెయిల్ how the WBM construction will take in place. Before going to the construction, certain parameters, the material, that metal మనం ఏం వాడతామో అది సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. జిఎస్బి లాగానే ఇక్కడ కూడా అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ లెస్ దాన్ 40, ఫ్లేకినెస్ లెస్ దాన్ 25, లైక్ ద సౌండ్నెస్ టెస్ట్ ఆల్సో టు బి టెస్టెడ్. అవి సాటిస్ఫై అయిన ఏ మెటీరియల్ అయినా మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రేడింగ్ 2, గ్రేడింగ్ 3 డిఫరెంట్ సీవ్స్ ఇవ్వడం జరిగింది. మనం తెచ్చిన మెటీరియల్ వీటిలో పాస్ అవుతుందా లేదా, ఈ లిమిట్స్లో ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మనం స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే గ్రేడింగ్ 3 మెటీరియల్ ఎలా కనబడుతుందో చూడండి. స్మాల్ 20 mm, సమ్ 20 to 40 mm సైజ్ మెటీరియల్లోనే ఉంటుంది గ్రేడింగ్ 3. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గ్రేడింగ్ 2 లార్జ్ సైజ్ మెటీరియల్, సమ్ 40 mm అరౌండ్ ఇటు మనకు అలా ఉంటుంది. అందువల్ల డిఫరెన్స్ మనకి గ్రేడింగ్ 2కి గ్రేడింగ్ 3కి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అలాగే స్క్రీనింగ్స్ కూడా టైప్ ఏ, టైప్ బి. టైప్ ఏ స్క్రీనింగ్స్ కింద మనం చూసినట్లయితే 12 mm, 6 mm కలిసి ఉంటాయి. టైప్ బి స్క్రీనింగ్స్లో అయితే ఓన్లీ డస్ట్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ రెండింటిని డిపెండింగ్ అపాన్ ది గ్రేడేషన్ 2, గ్రేడేషన్ 3 మనం స్క్రీనింగ్స్ కానీ బైండర్ కానీ వాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన WBM స్ప్రెడ్డింగ్ చూసామంటే మన ఈ 6 meters టెంప్లేట్ ఉంటుంది. మన థిక్నెస్ 100 mm లూజ్ థిక్నెస్ అనుకోండి. లూజ్ థిక్నెస్ ప్రకారం టెంప్లేట్స్ 6 metersలో పెట్టుకుంటూ దాని మధ్యలోనే మనం మెటల్ స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. మా ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై అయిన తర్వాత మనం చూసుకొని గ్రేడేషన్ కానీ అన్నీ సాటిస్ఫై అయితే దెన్ మనము పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది స్ప్రెడ్డింగ్కి. ఈ టెంప్లేట్స్ పెట్టుకొని కరెక్ట్గా థిక్నెస్ వెరిఫై చేసుకుంటూ దానికి ఆ లెవెల్కే మనం పరవాల్సి ఉంటుంది. ఆ లెవెల్కి ఎక్కడ తక్కువ వచ్చిన ఇది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది స్ప్రెడ్డింగ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కొన్ని గ్యాపులు వదలడం జరిగింది. ఎందుకంటే అంటే మనం ఆ టెంప్లేట్స్ ప్రకారం కరెక్ట్ థిక్నెస్ ప్రకారం పరుచుకుంటూ వెళ్ళినప్పుడు కొంత దగ్గర క్వాంటిటీ సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు మన గ్యాప్ వదిలేసి పెట్టేసి దానికి రిక్వైర్డ్ మెటీరియల్ని మళ్ళీ మనం కలెక్ట్ చేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టు ది కరెక్ట్ లూజ్ థిక్నెస్ మనకి ఎస్టిమేట్లో ఎలా ఉందో అంత లూజ్ థిక్నెస్కి పరవాల్సి ఉంటుంది. అది మెటల్ స్ప్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత స్క్రీనింగ్స్ మన అనుకున్నాం కదా ఇంతకుముందు టైప్ ఏ కానీ టైప్ బి కానీ ఆ స్క్రీనింగ్స్ స్ప్రెడ్డింగ్ చేయాల్సి ఉంటుంది డ్రై రోలింగ్ అయిపోయిన తర్వాత. ఆ స్క్రీనింగ్స్ అన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మామూలుగా బ్రూమ్స్తో వైర్ బ్రషెస్ ఉంటాయి, వాటితో మనం కంప్లీట్గా స్వీపింగ్ లాగా చేసుకుంటే లోపలికి ఆ గ్యాప్స్ ఉంటాయి ఇన్ బిట్వీన్ మెటల్కి, వాటిని ఫిల్ చేసేదానికి ఆ వాయిడ్స్ అన్ని ఫిల్ అవుతాయి ఈ స్క్రీనింగ్స్ అన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత. ఆఫ్టర్ దట్ మనం అది స్ప్రెడ్డింగ్ అయిపోయి బ్రూమింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వాటరింగ్ ది WBM road, sprinkling of water with a tanker or whatever it may be, depending upon the local facility available. Watering ayin tarvatane మనం have to start the again wet rolling. This is the final stage of rolling in the WBM. This is after completion of the WBM. This is the grading 3 with stone dust as a type B screenings. మనం ఆల్రెడీ అనుకున్న డిస్కస్ చేసిన ప్రకారం స్క్రీనింగ్స్ బైండర్ కూడా స్టోన్ డస్ట్తో వాడిన దానివల్ల టాప్ సర్ఫేస్ ఎలా కనబడుతుంది. దిస్ ఈస్ ద WBM యూజింగ్ గ్రేడింగ్ 3. అలా దట్ ఈస్ వన్ ఆఫ్ ది బేస్ ఐటమ్. నెక్స్ట్ అనదర్ వెరీ టైప్ ఆఫ్ ది బేస్ is the WMM, that means Wet Mix Macadam. This is also satisfies some of the requirements. That means AAV should be less than 40, it should not be more than 40, flakiness 25, water absorption 2%, compaction should be 100% after completion. But it is a completely mechanized process. We will see how the WMM will be executed. This is the gradation of the WMM. It has a wide range of sieves from 53 to 75 microns. మనం తెచ్చిన మెటీరియల్ దీంట్లో పాస్ అవుతుందో లేదో చూసుకొని వితిన్ ది లిమిట్స్లో ఉంటేనే మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నార్మలీ జనరల్ ప్రపోర్షన్ దట్ ఈస్ ద రేంజ్ ఐఎమ్ షోయింగ్. 40 mm will be 30 to 35%, 20 mm will be 20 to 25%, 10 mm will be 20 to 25%, stone dust will be 25 to 30%. It is a design mix. We have to design the mix, how much water is added to achieve the maximum dry density in the lab. You see, this is the chart for arriving the MDD at the OMC. After adding some quantities of water, we can get the graph like this. Here the MDD will be 2.041, OMC will be the 8.6%. That means we have to add the water at the rate of 8.6% only at the time of mixing the
wet mix macadam. You see, this is the completely batch mix plant for wet mix macadam. It cannot be mixed at this side. In the pug mill only it has to be mixed. Loading the wet mix outer mixing into the vehicles, transporting to the right. అది మన పేవర్ ద్వారానే స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. Then only we can get the uniform mixing and uniform gradation. No manual spreading is allowed. మనుషులతో స్ప్రెడ్ చేయడం అనేది జరగకూడదు. పేవర్ ద్వారానే స్ప్రెడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేవర్తో స్ప్రెడ్డింగ్ చేస్తున్నారు. మనం వెట్ మిక్స్ మెకడమ్ ఎలా ఉంటుందనేది మనకి ఈ ఫోటో చూసిన తర్వాత తెలుస్తుంది. అలాగే రోలింగ్ కంప్లీషన్ అయిన తర్వాత వెట్ మిక్స్ మెకడమ్ విత్ కాంపాక్టర్ ఇట్ హ్యాస్ టు బి రోల్డ్. వెట్ మిక్స్ మెకడమ్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ఫిల్ ది షోల్డర్స్. ఇంతకుముందు మన జామెట్రిక్స్లో డిస్కస్ చేసిన దాని ప్రకారం షోల్డర్ షుడ్ బి 0.5 or 1% మోర్ దాన్ ది క్యాంబర్ ఆఫ్ ది పేమెంట్. దాని ప్రకారం మన షోల్డర్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సైడ్ ఎర్త్ కావచ్చు, లేదంటే సెలెక్టెడ్ ఎర్త్ కావచ్చు, గ్రాన్యులర్ మెటీరియల్ కావచ్చు. ప్రతి లేయర్ అయిపోయిన వెంటనే దానికి ప్యారలల్గా మనం షోల్డర్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన జిఎస్బి అయిపోయింది. ఇందాక అనుకున్న ప్రకారం మన జిఎస్బి సబ్ బేస్ అయిన తర్వాత దానికి ప్యారలల్గా మన షోల్డర్ని కూడా చేయాల్సి ఉంటుంది. అది కూడా కరస్పాండింగ్గా రోలింగ్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ లేయర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వెట్ మిక్స్ కంప్లీట్ అయిపోయింది. షోల్డర్ పార్ట్ కూడా ప్యారలల్గా వెట్ మిక్స్తో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఇలా చేసిన తర్వాత రోడ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. హౌ మచ్ విడ్త్ మన 7.5 మీటర్స్ జామెట్రిక్స్లో డిజైన్ చేసుకున్న ప్రకారం 7.5 మీటర్స్ వచ్చిందా లేదా, అలాంగ్ విత్ షోల్డర్స్ అనేది దాని ప్రకారం మనం షోల్డర్స్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి లేయర్కి ప్యారలల్గా ఆ లేయర్తో పాటే కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. బేస్ కోట్ అయిపోయింది, సబ్ బేస్ అయిపోయింది, బేస్ అయిపోయింది. నెక్స్ట్ బీటీకి వెళ్ళాలి. బీటీ వేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గో విత్ ది ప్రైమ్ కోట్. దాని మీద వెట్ మిక్స్ మెకడమ్ మీద ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్నా ఎంత క్లీన్ చేసి మనం ప్రైమ్ కోట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ప్రైమ్ కోట్ స్ప్రే చేసిన తర్వాత ఒక 24 అవర్స్ని రోడ్డుని ట్రాఫిక్ అలౌ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేసి తర్వాతనే నెక్స్ట్ లేయర్కి వెళ్ళాల్సి ఉంటుంది. మన ప్రైమ్ కోట్ డిపెండింగ్ అపాన్ ది సర్ఫేస్ WBM అయితే 7 to 10 kgs, అదే స్టెబిలైజ్డ్ బేస్ అయితే 9 to 12 kgs, గ్రావెల్ బేస్ అయితే 12 to 15 kgs. లైక్ దట్ మనం యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే WBM అయిపోయింది. ఇక్కడ WBM రోడ్ ఇది. మనం డస్ట్ వాడటం జరిగింది. అందువల్ల ఏంటంటే పైన లోపలికి పోయిన డస్ట్ అంతా పైన ఉన్న డస్ట్ అంతా కూడా మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది మన ప్రైమ్ కోట్ స్ప్రే చేసే ముందు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హియర్ క్లీనింగ్ ఈజ్ ద ప్రోగ్రెస్ బిఫోర్ లేయింగ్ ది ప్రైమ్ కోట్. ప్రైమ్ కోట్ చేసేటప్పుడు ప్రైమ్ కోట్ ఎలా ఉండాలి, దాని ప్రాపర్టీస్ ఏంటంటే మనం వీ హ్యావ్ టు సెలెక్ట్ ది SS1 గ్రేడ్. ఎమల్షన్ని SS1 గ్రేడ్ ఉంటాయి, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఎమల్షన్ విత్ SS1 గ్రేడ్ ఓన్లీ ప్రైమ్ కోట్లో వాడాల్సి ఉంటుంది. దాని పర్పస్ ఏంటంటే ఇట్ షుడ్ గో ఇన్ టు ది వాయిడ్స్ ఆఫ్ ది WBM or WBM. ఇట్ విల్ పెనిట్రేట్ ఇన్ టు ది ఒక 10 mm వరకు లోపలికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన దానివల్ల ఏంటంటే ఇట్ విల్ ఎన్హాన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బేస్. దాని యొక్క బలాన్ని కొంచెం పెంచుతూ ఉంటుంది. మన CBR 80% అనుకుంటే ఇంకొంత పెరుగుతుంది ఈ ప్రైమ్ కోట్ వాడిన దానివల్ల. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ప్రైమ్ కోట్ ఇన్ ది బిఫోర్ లేయింగ్ ద BT వేరింగ్ కోర్స్. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎమల్షన్ చల్లేటప్పుడు రోడ్డు సర్ఫేస్ కొంచెం తడిగా ఉండాలి, అంతేగాని వాటర్లో కలిపి చల్లకూడదు. రోడ్డు సర్ఫేస్ని కొంచెం స్ప్రింకిల్ చేసేసి కొంచెం వెట్ చేసిన తర్వాతనే మనం ప్రైమ్ కోట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. హీటింగ్ చేయటం కానీ డైల్యూషన్ విత్ వాటర్ కానీ అలాంటివి ఏది చేయకూడదు. డైరెక్ట్గా SS1 గ్రేడ్ని రోడ్డు మీద స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ స్ప్రేయింగ్తో కూడా అలౌ చేయకూడదు. మనం మిషన్ స్ప్రేయింగ్ ఓన్లీ బై యూజింగ్ ది ప్రైమ్ కోట్. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రైమ్ కోట్ అనేది కరెక్ట్ విస్కాసిటీ కరెక్ట్ గ్రేడ్ అయినప్పుడు ఇక్కడ ఇలాగ 10 mm వరకు లోపలికి పెనిట్రేషన్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ డూయింగ్ ప్రైమ్ కోట్. ఇక్కడ మనం చూసినప్పుడైతే వాడిన బైండింగ్ మెటీరియల్ కానీ దాని విస్కాసిటీ మనం వాడే SS1 గ్రేడ్ విస్కాసిటీకి తేడా ఉన్న దానివల్ల ఇక్కడ లోపలికి పెనిట్రేట్ కావటం లేదు. ఇక్కడ మూడో ఫోటో చూసినట్లయితే ఇక్కడ వాడే SS1 గ్రేడ్ దాని విస్కాసిటీ సమ్వాట్ డిఫర్. దట్ వై అది క్లాట్స్ లాగా పడుతూ ఉంది. ఎందుకంటే స్ప్రే చేసినట్లాగా కాకుండా మొదలుగా పడుతుంది. దట్స్ నాట్ ది కరెక్ట్ గ్రేడ్ ఆఫ్ ది SS1. దట్ మీన్స్ మనం ప్రైమ్ కోట్ సెలెక్ట్ చేసినప్పుడు దాని గ్రేడ్ కానీ ఆ ప్రాపర్టీస్ కానీ కరెక్ట్గా ఉన్నా లేదా చూసుకొని మనం అలౌ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్రైమ్ కోట్ స్ప్రెడ్ చేస్తే ఆఫ్టర్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్రైమ్ కోట్ని స్ప్రెడ్ చేసిన తర్వాత రోడ్డు సర్ఫేస్ ఇలాగా ఉంటుంది. ఒక 24 hours మనం దానికి గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రైమ్ కోట్కి ట్రాఫిక్ ఏది అలౌ చేయకుండా నెక్స్ట్ మనం గో ఫర్ ది ట్యాగ్ కోట్.
ట్యాగ్ కోట్ ఎందుకంటే బీటీ లేయర్ వేసే ముందు కంపల్సరీగా ట్యాగ్ కోట్ వాడాల్సి ఉంటుంది. ఈ ట్యాగ్ కోట్ ఏంటంటే దీని గ్రేడ్ ఆఫ్ ది ఎమల్షన్ వచ్చి RS1 అంటాం, ర్యాపిడ్ సెట్టింగ్. దట్ మీన్స్ అంటే ఇమ్మీడియట్గా ఈ ట్యాగ్ కోట్ చల్లేసిన తర్వాత సెట్టింగ్ అయిపోతుంది, వెంటనే మనం బీటీ వేరింగ్ కోర్స్ వేయచ్చు. అలా ప్రైమ్ కోట్ అనేది స్లో సెట్టింగ్, ఎందుకంటే అందుకోసం మనం 24 hours దాని టైం ఇస్తాం. ఇక్కడ అంత అవసరం లేదు. మనం ట్యాగ్ కోట్ స్ప్రే చేసిన తర్వాత వాట్ ఈస్ ద వేరింగ్ కోర్స్ ఏముందో దాన్ని మనం వీ కెన్ లే డైరెక్ట్లీ ఆన్ ది రోడ్. ఇక్కడ కూడా మనం హ్యాండ్ స్ప్రేయింగ్ అలౌ చేసేదానికి లేదు, ట్రాఫిక్ని కూడా అలౌ చేసేదానికి లేదు. ఇక్కడ కూడా మన ట్యాగ్ కోట్ ప్రపోర్షన్ వచ్చి మన ఏ సర్ఫేస్ని బట్టి ఇట్ విల్ వేరీ. Some 0.2 to 0.25 for normal bitumen surface, some WBM surface 0.25 to 0.3. Based on the proportions only we have to apply the tag. Here we can see the wrong practice of tag code. Hand spraying they are doing is not correct. మన రాంగ్ ఇది హ్యాండ్ స్ప్రేయింగ్ చేసిన దానివల్ల ఇక్కడ ఈ ఫోటో చూసినట్లయితే ఇక్కడ గ్యాప్స్ అబ్జర్వ్ చేస్తాం మనం. అంటే యూనిఫామ్ స్ప్రేయింగ్ జరగదు హ్యాండ్ స్ప్రేయింగ్ వల్ల, అప్పుడు వల్ల దాని పర్పస్ అనేది ఉపయోగం ఉండదు మన చల్లిన దానివల్ల కూడా. ఇక్కడ మెకానికల్ స్ప్రేయర్స్ వాడాల్సి ఉంటుంది కంపల్సరీగా ప్రైమ్ కోట్కి కానీ ట్యాగ్ కోట్కి కానీ, ఎందుకంటే మనకి యూనిఫామ్ స్ప్రేయింగ్ అంది రోడ్డు వస్తుంది, అది కంపల్సరీగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ లేయర్ బీట్ వేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు స్టిక్ టు దట్ ట్యాగ్ కోట్. ఇక్కడ మెకానికల్ ఎక్విప్మెంటే వాడాల్సి ఉంటుంది ప్రైమ్ కోట్కి కానీ ట్యాగ్ కోట్కి కానీ. యూ కెన్ సీ ది ఇక్కడ ప్రాపర్లీ ట్యాగ్ కోట్ చేసిన దగ్గర కంప్లీట్ జస్ట్ మనకి WBM రోడ్డు కానీ WMM రోడ్ ఒక బీటీ రోడ్లా కనబడుతుంది. కంప్లీట్గా ట్యాగ్ కోట్ టోటల్ రోడ్డు మీద స్ప్రెడ్ అయితే అలాగా కనబడాలి మనకి ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ది ట్యాగ్ కోట్ అండ్ ప్రైమ్ కోట్. బిట్యూమినస్ మెకడమ్ కూడా కొన్ని సార్లు మనం వాడాల్సి ఉంటుంది. ఇది ఎక్కడంటే మనకి ట్రాఫిక్ మనం ఒరిజినల్గా పార్ట్ 1లో చూసినట్టయితే డిజైన్లో ట్రాఫిక్ కేటగిరీ T9 అంటే 20 lakhs million స్టాండర్డ్ యాక్సిల్స్ ఉన్న దగ్గర మన కోడ్లో బిఎం కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బిఎం కంపల్సరీగా మనం ఆ T9 కేటగిరీకి అడాప్ట్ చేయాల్సి ఉంటుంది. బిఎం వేసిన తర్వాత ఒక 48 hours లోపలనే మన వేరింగ్ కోర్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. బిట్యుమినస్ మెకడమ్కి సమ్ పారామీటర్స్ ఆర్ దేర్. ఏఏవి షుడ్ నాట్ బి మోర్ దాన్ 30, ఫ్లేకినెస్ 25%, స్ట్రిప్పింగ్ వాల్యూ 95%, water absorption 2%. The thickness will be depending upon the crust, that means 50 mm to 75 mm we can allow in the pavement. The composition of bituminous macadam, there is ఒక gradation ఉందండి మనకి 26.5 to 0.75 mm మైక్రాన్స్ సీవ్స్ ఉన్నాయి. ఆ సీవ్స్ అన్నింటిలో కూడా మనకు ఆ గ్రేడేషన్ వాట్ ఈస్ ద బిట్యుమినస్ మెకడమ్ మెటీరియల్ ఏదో ఉందో దానంతా పాస్ అయ్యేటట్టు ఉంటేనే మనం ఆ మెటీరియల్ని బియ్యంలో వాడాల్సి. బిట్యుమన్ కంటెంట్ వచ్చి 3.3 to 3.5% వాడాల్సి ఉంటుంది మన బిట్యుమినస్ మెకడమ్లో. బిట్యుమినస్ మెకడమ్ అయిపోయిన తర్వాత బేస్ మీద కానీ బిట్యుమినస్ మెకడమ్ మీద కానీ డిఫరెంట్ వేరింగ్ కోర్సెస్ మనం వేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే SDBC, MSS, OGPC అంటే సెమీ డెన్స్ బిట్యుమినస్ కాంక్రీట్ అనేది 25 mm తిక్కేస్తాము. MSS 20 mm మిక్స్డ్ సీల్ సర్ఫేసింగ్ వచ్చి 20 mm తిక్కేస్తాము. ఓపెన్ గ్రేడెడ్ ప్రీమిక్స్ కార్పెట్ అది కూడా 20 mm వేస్తాము. దాని మీద ఫాలోడ్ బై సీల్ కోట్ వస్తుంది. మూడు వాటిల్లో మనకి డిపెండింగ్ అపాన్ ది సైట్ కండిషన్స్, డిపెండ్ అపాన్ ది కాస్ట్ ఆఫ్ ది ఎస్టిమేట్ మనం ఏది కావాలైనా మనం వాడుకోవచ్చు. అన్ని మూడు స్పెసిఫికేషన్లు మోడ్లో అలౌ చేసింది కాబట్టి మనం వీ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ ది 3 types ఆఫ్ ది వేరింగ్ కోర్సెస్. SDBC it is a design mix. We have to maintain minimum 5% BT content at the time of execution, at the design also. Then only we have to allow to use in the field. It should be more than 5.1 or 5.2 whatever it may be. కానీ minimum 5% BT మనం వాడాల్సి ఉంటుంది. SDBC also gradation is there. It is starting from 13.2 to 75 microns. From 100 to 3.8% passing is there. But minimum bituminous content will be 5%. While executing the SDBS, filler material also to be used. Filler materials will be rock dust or hydrated lime. Cement also can be used. Filler also some gradation is there. It should pass from 0.6 mm sieves to 0.75 mm sieve. It has to satisfy the requirements of the 100 to 85 to 100% of passing. The permissible variation from the job mix formula at the time of design mix, these are the variations are allowed. Bitumen content at the time of execution, there should be allowance of plus or minus 0.3%. That has to be keep in mind.
during the execution while mixing the BT at the hot mix plant. You can see how the SDBC is laid. It has to be done with the paver only. Paver లేకుండా the manual spreading తో వీలు కాదు. పేవర్తోనే మనం SDBC చేయాల్సి ఉంటుంది with the required camber and the required thickness. MSS. There is here the properties of MSS will be AAV should be 30%. Gradation also there are two gradations. Stripping value 95%, water absorption 1%. If you go with type A MSS 22 kgs we have to use. With type B 19 kgs of VT shall be used for 10 square meters. There is a gradation for type A and type B for MSS. If we satisfy any one of the grading depending upon the rainfall, మనము ఎంఎస్ఎస్ని ఈ రెండిట్లో ఏదో ఒక గ్రేడేషన్ సెలెక్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఎంఎస్ఎస్ కంప్లీట్ అయిన రోడ్డు కండిషన్ మనం ఇక్కడ వ్యూ ఇలాగా ఉంటుంది. సర్ఫేస్ విల్ బి వాయిడ్స్ లేకుండా కంప్లీట్గా సీల్ అయిపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఓజీపీసీ అనదర్ వేరింగ్ కోర్స్ ఈజ్ ఓజీపీసీ 20 mm థిక్. ఓజీపీసీ వేసిన తర్వాత కంపల్సరీగా సీల్ కోట్ వేయాల్సి ఉంటుంది. సీల్ కోట్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి, టైప్ ఏ, టైప్ బి, టైప్ సి. అందువల్ల మనం డిపెండింగ్ అపాన్ సైట్ కండిషన్స్, డిపెండింగ్ అపాన్ ది ప్రొవిజన్స్ ఇన్ ది ఎస్టిమేట్ మనం టైప్ ఏ కానీ, టైప్ బి కానీ, టైప్ సి సీల్ కోట్ కానీ వాడుకోవచ్చు. ఓజీపీసీలో మనకి 2 రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 13.2 mm సైజ్, ఇంకోటి వచ్చి 11.2 mm సైజ్. ఓజీపీసీ ఫస్ట్ మనం రోడ్డు మీద ఇట్ కెన్ బి డన్ మాన్యువలీ ఆల్సో ఆర్ హాట్ మిక్స్ ప్లాంట్ ఆల్సో. లోకల్గా ఉన్న మిక్సర్తో కానీ మనం మిక్స్ చేసుకోవచ్చు సైట్లో ఆఫ్టర్ కలెక్టింగ్ ద రిక్వైర్డ్ మెటీరియల్ విత్ సాటిస్ఫైయింగ్ ద గ్రేడేషన్. ఆర్ హాట్ మిక్స్ ప్లాంట్లో కూడా మనం తెచ్చి రోడ్డు మీద స్ప్రెడ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఓజీపీసీ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఓజీపీసీ స్ప్రెడ్ అయిన తర్వాత సీల్ కోట్ వేయాల్సి ఉంటుంది, సెకండ్ లేయర్. దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 layers. ఓజీపీసీ 1 layer, అనదర్ లేయర్ సీల్ కోట్. మేబీ టైప్ ఏ ఆర్ టైప్ బి, టైప్ సి. టెంపరేచర్ మనం ఎలా మెయింటైన్ చేయాలి, బిట్యూమన్ టెంపరేచర్ ఎంత ఉండాలి, అగ్రిగేట్ టెంపరేచర్ ఎంత ఉండాలి, లేయింగ్ ఎప్పుడు మనం రోడ్డు మీదకి తెచ్చిన తర్వాత హాట్ మిక్స్ ప్లాంట్ నుంచి ఎంత టెంపరేచర్ ఉండాలి, అది మనం నార్మల్గా ఆర్ యూజింగ్ VG30, దట్ మీన్స్ విస్కాసిటీ గ్రేడ్ 30 బిట్యూమన్ టెంపరేచర్ వచ్చి 150 నుంచి 165 మధ్యలోనే మనం హీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేయింగ్ మన సైట్కి వచ్చేతలకే హాట్ మిక్స్ ప్లాంట్ నుంచి సైట్కి వచ్చేతలకే 140 degrees కంపల్సరీగా మినిమం ఉండాలి. అంత ఉంటేనే మనం సైట్లో స్ప్రెడ్ చేసేదానికి వాళ్ళకి మనం అలవెన్స్ ఇవ్వాలి. లేకుంటే అదర్వైజ్ వీ కెన్ రిజెక్ట్ దట్ టిప్పర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆర్ రోలింగ్ చేసేటప్పుడు 90 degrees సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉండటానికి లేదు. ఆ టైం లోపలే మనం లేయింగ్ చేసేటప్పుడు 140 degrees ఉంటుంది. ఇన్ బిట్వీన్ రోలింగ్కి లేయింగ్ మధ్యలో సమ్ డిఫరెన్స్ ఇదే 90 minutes కన్నా తక్కువ ఉండే లోపల అది తక్కువగా పోన అంతవరకు లోపలనే మనం రోలింగ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వీ కెన్ గెట్ ది గుడ్ కాంపాక్షన్ ఆఫ్ ది బిట్యూమన్ హాట్ మిక్స్ ప్లాంట్లో ఎలా కలెక్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనేది ట్రక్కులో నార్మల్గా ఒకటే హీప్ లాగా అక్కడ లోడ్ అవుతూ ఉంటుంది ప్లాంట్లో. వితౌట్ ఆ వెహికల్ కొంచెం ముందుకి వెనక్కి జరపకుండా ఒకటే దగ్గర పెట్టి ఒకటే దగ్గర కలెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్. అలా సింగిల్ డ్రాప్ కింద కలెక్ట్ చేసిన దానివల్ల సెగ్రిగేషన్ ఆఫ్ ది మెటీరియల్ టేక్స్ ప్లేస్. హయ్యర్ మెటీరియల్ అంతా కిందకి వెళ్తుంది, ఫైనర్ మెటీరియల్ అంతా పైన ఉంటుంది. అందువల్ల మనం అన్లోడ్ చేసినప్పుడు ఆ బిట్యూమన్ మిక్స్ కూడా ప్రాపర్గా ఉండదు, మనకు కలిపిన కంటెంట్ కరెక్ట్గా ఉండదు, ఆ గ్రేడేషన్ ఆఫ్ మెటీరియల్ కూడా కరెక్ట్గా ఉండదు. అందుకోసం మనం మనం 3 హీప్స్ లాగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హాట్ మిక్స్ ప్లాంట్ కింద వెహికల్ పెట్టినప్పుడు 3 హీప్స్ లాగా కలెక్ట్ చేయాలి. ఫస్ట్ హీప్ ఎట్ ది ఫ్రంట్ సైడ్, సెకండ్ హీప్ ఎట్ ది బ్యాక్ సైడ్, థర్డ్ హీప్ అంటే మధ్యలో. అలాగా 3 హీప్స్ లాగా వెహికల్ కొంచెం ముందుకి వెనక్కి జరిపి 3 హీప్స్ లాగా కలెక్ట్ చేసినప్పుడు వెహికల్ గెట్ ది యూనిఫామ్ మిక్స్. అంటే మనం రోడ్డు మీద స్ప్రెడ్ చేసినప్పుడు కూడా మనకి కరెక్ట్గా మిక్స్ కానీ, టెంపరేచర్ కానీ, గ్రేడేషన్ కానీ, బిట్యూమన్ ఆల్సో వీ కెన్ గెట్ కరెక్ట్ యూనిఫామ్లీ. ఇప్పుడు వరకు మనం ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎంబాంక్మెంట్ ఎలా చేయాలి, సబ్గ్రేడ్ ఎలా చేయాలి, అలాగే GSB, వెట్ మిక్స్ మెకడమ్ బేస్ కానీ, WBM వెట్ మిక్స్ మెకడమా, అలాగే BT ప్రైమ్ కోట్ కానీ, ట్యాగ్ కోట్ కానీ. BTలో కూడా 4 టైప్స్ ఉన్నాయి. వాటిల్లో మనకి సూటబిలిటీని బట్టి మనం DPRలో ఏ ఐటమ్ అయితే పెట్టామో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూడటం జరిగింది. అవన్నీ మనం కీప్ ఇన్ మైండ్ పెట్టుకొని అట్ ద టైమ్ ఆఫ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆ ప్రాపర్టీస్ కానీ, వాట్ ఆర్ ది లిమిటేషన్స్ యాజ్ పర్ కోడల్ ప్రొవిజన్స్ అవన్నీ సాటిస్ఫై అయితే వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ గుడ్ BT రోడ్. ఓకే, థ్యాంక్ యూ.